అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. అందరూ బాగున్నారా? అసలు హోలీ ఎప్పటినుంచి మొదలైంది? ఎందుకు చేసుకుంటున్నాము? అనేది నేను వివరంగా నా ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టానండి. చూడని వాళ్ళు ఒకసారి నా ఛానల్లోకెళ్ళి వీడియో చూడండి. ఇక్కడ కర్ణాటకలో వాళ్ళ సాంప్రదాయ ప్రకారం హోలీ ఎలా చేసుకుంటారో అన్నది చూద్దామండి. మనం భోగి మంట వేసినట్టు వీళ్ళు ఇలా పెట్టారండి. వీళ్ళకి ఇంట్లోనే చేసుకునే పద్ధతంట. చూడండి, వాళ్ళు భోగి మంటలాగా వేసి ఇక్కడ వీళ్ళు కామ దహన అంటారు. కామాన్ని దహనం చేయడం అని అంటారు. ముందునేమో బొబ్బట్లు చేసి కొంచెం అన్నం, వంకాయ కూర ప్రసాదంగా పెట్టారు. అలాగే అగరబత్తులు, నెక్స్ట్ కొబ్బరికాయ, కర్పూరం కూడా తీసుకున్నారు. ఒక చెంబుతో నీళ్ళు కూడా పెట్టారు. ఇంకా పువ్వులు పెట్టి అలంకరించారు. ఇక్కడ సాంప్రదాయాలు కొన్ని చాలా బాగున్నాయండి. కొన్ని మన వైపు స్పెషల్గా చేస్తే, కొన్ని పూజలు ఇటువైపు స్పెషల్గా చేస్తున్నారు. ఇక్కడ భోగి మంట, సంక్రాంతి అలాంటివి ఏమి ఉండవన్నమాట. అప్పుడు భోగికి ఏమీ చేయలేదు వీళ్ళు. ఇలా హోలీకి చేస్తున్నారు వీళ్ళు. ఒక చెంబుతో నీళ్ళు తీసుకున్నారండి. తీసుకొని చుట్టూ వేస్తూ ఒకసారి అలా వేశారు, తిరిగారు. ఇలా వేసిన తర్వాత మళ్ళీ దండం పెట్టుకున్నారు. ఇదంతా జరుగుతున్నంతసేపు డప్పుల సౌండ్ కొడుతూనే ఉన్నారు. ఇది హోలికా దహనం అనేది మగవాళ్ళు మాత్రమే చేయాలంట. మన భోగి మంట ఎలాగ మగవాళ్ళు మాత్రమే చేస్తారు, అలాగా ఇక్కడ హోలికా దహనం కూడా మగవారు మాత్రమే చేయాలంట. పూజ అది ఆడవాళ్ళు చేయొచ్చంట. ఇలా హోలీ రోజు ప్రతి ఇంట్లోని ఇలా కొడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇది కొనుక్కుంటారు. మళ్ళీ అతను వచ్చి నీళ్ళు వేస్తున్నారు చుట్టూ. ఒక 3 ఇళ్ళల వాళ్ళు కలిసి ఒక మంట వేసుకున్నారు. ఇది ప్రతి వాళ్ళు ఒక్కొక్క ప్లేట్ తీసుకొచ్చి పెట్టారు ప్రసాదంగా. ఇంటికి ఒక కొబ్బరికాయ. మళ్ళీ అందులో ఒక అతను పూజ చేస్తున్నారన్నమాట. ఇక్కడ పూజ చేసే పద్ధతి చూడండి. ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే బాగా పూజ చేస్తారండి నిజం చెప్పాలంటే. కర్పూరం వెలిగిస్తున్నారు. అలా కర్పూరం వెలిగించినంతసేపు డప్పులు కొడుతున్నారు, గంట వాయిస్తూనే ఉన్నారు పిల్లలు. ఏ పూజ అయినా ఇక్కడ మగవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళు అలా హెల్ప్ చేయడం మాత్రమే. మళ్ళీ హోలికాకి కలర్స్ కూడా వేస్తున్నారు చూడండి. అక్కడ ఆ మంట మీద కలర్స్ తీసి వేశారు. హారతి ఇచ్చారు. ఇప్పుడేమో కాలుస్తున్నారు. ఇందులోనేమో ఒకటి కలర్ వేసిన పేపర్ లాంటిది పెట్టానండి. నేను మళ్ళీ చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఏమేమి పెట్టారన్నది దగ్గరగా తీయలే కదా. వేరొకరికేమో వచ్చి అంటే మనకి వినాయకుళ్ళు ఎలా పెడతారు అలాగా కాముని రతిని ఒక దగ్గర పెడతారన్నమాట విగ్రహాలు. అక్కడికి వెళ్ళి చేసుకునే పద్ధతి కొంతమందికి ఉంటుంది. ఇంట్లోనే ఇలా చేసుకునే పద్ధతి ఇంకొంతమందికి ఉంటుందన్నమాట. వీళ్ళు ఇంట్లో చేసే పూజ ఇది. రోడ్డు మీద భోగి మంటలాగా ఇంటి ముందు పెట్టి చేసుకున్నారు పూజలా. లాస్ట్ వరకు చూడండి, అసలు ఏమేమి పెట్టారన్నది దగ్గరగా నేను చూపిస్తాను. ఈ ప్రసాదాలన్నీ చూపించి అక్కడవన్నీ తీసి అందరికి కొంచెం కొంచెం పెట్టారు. ఇగో ఇలా వెలిగించేశారన్నమాట. ఇక నుంచి వాళ్ళు హోలీ ఆడుకోవచ్చు. నాకైతే భోగి మంట వేసినట్టే అనిపించింది. కాకపోతే మనం మార్నింగ్ చేస్తాం కదా భోగి మంట, వీళ్ళు ఈవినింగ్ చేశారు నెక్స్ట్ రోజు హోలీ చేసుకోవడానికి. ఇప్పుడు బయట ఎలా జరుగుతుందో చూద్దాం. ఇదిగో కాముడిది విగ్రహం లాగా ఒక షర్ట్ వేసి పెట్టారన్నమాట. ఇది ఒక దగ్గర పెట్టారు. ఇప్పుడు మేము మా ఇంటి దగ్గర తీసుకెళ్ళేవి చూపిస్తున్నాను. చూసారా, పంచదార దండ. మా ఇంట్లో కాదులేండి, మా హౌస్ ఓనర్ ఇంట్లో తీసుకెళ్తున్నారు. కొబ్బరికాయ, ఒక పూలదండ. ఇదేమో పెళ్ళి అనేసి ఇది బాసికం అంట. ఇది ఖచ్చితంగా మంటలో పెట్టాలంట. ప్రతి ఇంటి నుంచి ఒకటి పట్టుకెళ్తారంట. వాళ్ళు కూడా ఆ మంటలో పెట్టారు ముందు చూసిన వీడియోలో. చూసారా, బొబ్బట్టు, వంకాయ కూర, అన్నం, కొంచెం పంచదార వేశారు. ఇవి తీసుకెళ్ళేవి.
అక్కడ కూడా అవే చూశారు. ఇగో చెంబుతో నీళ్ళు. ఇది మా ఏరియాలో పెట్టిన విగ్రహం అన్నమాట. ఒళ్ళో కూర్చున్నట్టుంది చూడండి. ఇగో ఇక్కడ చూడండి, మొత్తం ఏరియాది కలిపి ఒక మంట మాట, పెద్ద మంట. చందాలు కొంతమంది ఇస్తారండి కర్రలు తెచ్చి పెట్టడానికి. చాలా పెద్ద పెద్దవి తీసుకొచ్చారు. ముందు రోజు నుంచి వీటికి పూజ చేసి మళ్ళీ ఎవరి దగ్గరైనా ఏవైనా కర్రలు వేస్ట్ సామాన్లు ఉంటే ఇందులో వేస్తారన్నమాట. అది మార్నింగు 3 o'clockకి 5కి అలా మంట వెలిగిస్తారు. సేమ్ మన భోగి మంటలాగే, కాకపోతే ఒక ముందు రోజు నుంచే పూజలు స్టార్ట్ అవుతాయి. చూసారా ఎంత పెద్ద పెద్ద కర్రలు పెట్టారో. అక్కడ పూజ చేసిన ప్రతి ఒక్కరు చెంబుతో నీళ్ళు తెచ్చి ఈ కర్రల చుట్టూ ఒక దారిలో వేస్తారు. ఇదివరకు వీడియోలో చూపించాను కదా నేను, ఒకళ్ళ ఇంటి ముందు చేసేది సేమ్ అలానే. ఇక్కడ పెద్దలు వాళ్ళు కూర్చుంటారు చైర్స్ వేసుకొని. ఇప్పుడు దగ్గరగా చూద్దాం. ఇందాక ఫోటో చూపించాను కదా, మీకు సరిగా కనిపించదని ఫోటో చూపించాను. ఇది వీడియోలో చూడండి, కొంచెం చీకటి పడడం వల్ల సరిగా కనిపించట్లేదు. ప్రతి ఒక్కరూ కొబ్బరికాయ కొట్టి పూలదండ వేస్తారు. దీపం రేపు మంట వెలిగేంత వరకు, అంటే మంట వెలిగి అయిపోయేంత వరకు దీపం వెలుగుతూనే ఉంటుందంట. ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఇలా పూజ చేస్తారండి. ఆ బాసికం అని చూపించాను కదా ఇందాక, అది మాత్రం ఆ మంటలో పెడతారు. ఇదిగో చూడండి, రతి మన్మధుడు. మన్మధుడు ఒళ్ళో రతి కూర్చున్నట్టు ఉంటుంది విగ్రహం. పూలదండలు వేయడం వల్ల మనకి సరిగా కనిపించట్లేదు. అంటే కామం అనేది ప్రతి మనిషిలోంచి పోవాలి, దహనం అయిపోవాలి అని తెలియడం కోసం ఇది ఇలా జరుపుతారన్నమాట. చాలామంది బుద్ధులు చెడ్డగా ఉంటాయి కదా, అది పిల్లలకి తెలియడం కోసం ఇలా చేస్తారు అనుకుంటున్నా. ఒక అతను వచ్చి పూజ చేస్తున్నారండి. పూలమాల వేశారు, ఆ బాసికం మంటలో వేశారు, అగరబత్తులు వెలిగించి దండం పెట్టుకున్నారు. ఇది అండి ఇక్కడ హోలీ. తర్వాత ఇంకా ఉదయాన్నే లేచి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అంటూ తేడా లేకుండా అందరికీ కలర్స్ వేయచ్చండి. ఎవరు ఏం గొడవ పడరు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కర్ణాటకలో హోలీ ఎలా చేసుకుంటారనేది మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.